గిటబ్‌లో కోడ్ పుష్ చేయాలంటే ఖచ్చితంగా మనది కాన్ఫిగరేషన్ చేయాలి. వెల్కమ్ టు డే 29. మన గిటబ్‌లోకి కోడ్ పుష్ చేయాలంటే మనమైతే ఖచ్చితంగా ఈ కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ కాన్ఫిగరేషన్ ఏందంటే మనం గిటబ్‌కి చెప్తున్నాం యూజర్‌ని నేనని. ఎగ్జాంపుల్ ఎట్లంటే మనం ఒక నోట్‌బుక్ కొన్నాం. అందులో నోట్స్ రాసి నేమ్ రాయడం మర్చిపోయినాం. 3, 4 డేస్ తర్వాత మళ్ళీ ఆ నోట్స్ మనం ఫైండ్ చేద్దామన్నా మనకి తెలవదు. ఎందుకంటే అక్కడ మన ఐడెంటిటీ ఏం లేదు కాబట్టి. సో మనం ఎట్లా ఆలోచిస్తామో సేమ్ గిటబ్ కూడా అలానే ఆలోచిస్తది. నేను ఎలా ఆలోచిస్తానో బిట్టుగాడు అలాగే ఆలోచిస్తాడు. సో మనం ఎప్పుడైనా కోడ్ పుష్ చేయాలంటే మనం ఎవరో ఫస్ట్ దానికి చెప్పాలి. సో మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 కామెంట్స్ చూజ్ చేసుకొని మన గిటబ్‌కి మన ఐడెంటిటీ ఏందో చెప్తాం. సో నెక్స్ట్ టైమ్ నుంచి మనం ఏమైనా కోడ్ పుష్ చేస్తున్నప్పుడు మన కమిట్ పక్కన మన యూజర్ నేమ్ అనేది ఇస్తది. ఇందులో యూజర్ డాట్ నేమ్ అనేది మన గిటబ్ యూజర్ నేమ్ కాదు. మనం ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. బట్ యూజర్ డాట్ మెయిల్ అనేది మనం ఖచ్చితంగా మన గిటబ్‌కి ఏ అకౌంట్ అయితే లింక్ అయిందో ఆ మెయిల్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం గ్లోబల్ అనే ఒక వర్డ్ ఉందిగా. ఆ గ్లోబల్ ఏందంటే నువ్వు ఒకసారి మన లోకల్ సిస్టమ్‌లో కాన్ఫిగరేషన్ చేసినావు అనుకో. సో ప్రతి ప్రాజెక్ట్‌కి మళ్ళీ కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చేసాం కాబట్టి గ్లోబల్లీ అది నెక్స్ట్ టైం నుంచి అదే చూసుకుంటది. రియల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ ఎక్కువనే ఫాలో చేసుకొని పెట్టుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంకో కామెంట్‌తో మళ్ళీ కలుద్దాం.